గురుగారు మీరు పూర్వాశ్రమం గురించి ప్రస్తావించవద్దన్నారు కానీ, ఒక్క చిన్న మాట. హ్మ్. చక్కగా గ్రాడ్యుయేషన్ చేశారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు. మరి సడెన్‌గా ఇటు ఈ ఆధ్యాత్మికం వైపు, మరి ఈ సన్యాసం వైపు, ఇటువైపు మళ్ళటానికి మరి మీకు ప్రేరణను అందించిన సందర్భం? ఇది మంచి క్వెషన్. ఎందుకంటే ప్రతి ఒక్కటి వి ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ అవర్ పాస్ట్ డీడ్స్ అంటారు. వి ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్ డీడ్స్. అంటే మనము ఈ శరీరం ఇప్పుడు పొందారంటే ఈ జన్మలో కాదిది. ఎందుకంటే మనం జన్మ జన్మాంతరాల్లో ఒక ప్రయాణం చేస్తూ వస్తున్నాం. ఇక్కడి నుండి మనము కాశీ ఎళ్ళాలంటే ఒక రోజులో ఎళ్ళలేకపోవచ్చు బస్సులో, ట్రైన్‌లో. అలా ఎలాగైతే జర్నీ చేస్తున్నామో మనము కూడా సముద్రం నీటి ఎలాగైతే ఆవిరై మేఘాలయ్యి, వర్షించి, నదులుగా ప్రవహించి, చివరికి సముద్రంలో ఎలా కలుస్తాయో, మనము కూడా శుద్ధ చైతన్యం నుంచే నేను వేరైపోయానని భ్రమలో వేరుగా ఉన్నాము. మళ్ళీ ఎక్కడికి చేరాలి చివరికి? అక్కడికే చేరాలి. అంటే మరి మధ్యలో ఎందుకు ఈ జర్నీ వచ్చింది స్వామి? మధ్యలో చేరుకునే ముందు మనకి ఈ యొక్క శరీరం అనే దాంట్లో శుద్ధ చైతన్యంలో పడింది. ఒక బకెట్ నీటిలో సూర్య ప్రతిబింబం లాగా. అప్పుడేమవుతుంది? నేను నా స్వరూపాన్ని మర్చిపోయి ఈ శరీరమే నేను అనుకుంటున్నాను. హ్మ్. శరీరకున్న సంబంధాలన్నీ రాసుకుంటాను ఆటోబయోగ్రఫీ లాగా. సో, అప్పుడేమైంది? మొత్తం మర్చిపోతాను. అయితే ఎప్పుడైతే నాకు ఊహ తెలిసి, నా వైపు నేను ప్రయాణించాలి బహిర్ముఖం కాకుండా అంతర్ముఖము అనే సాధన చేస్తూ కోరికలుంటాయి. అందువలన ఎవరికైతే ఎక్కువ కోరికలుంటాయో, ఆ కోరికలు తీరవు. కోరికలు తీరకంటే మీకు శరీరం పడిపోద్ది. అప్పుడేం చేస్తారు? మిగిలిన కోరికలు మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ మీరు పుట్టాల్సొస్తది. మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కోరికలు పెంచుకున్నారనుకోండి, ఇక మీకెప్పుడు అంతముండదు. పుట్టడము, కోరికలు తీర్చుకోవడం, మళ్ళీ మిగిలిన కోరికలు తీయడం, మళ్ళీ పుట్టడం. ఇది పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తన పూర్వజన్మ వాసనలు టెండెన్సీస్ అంటారు. దాని ఆధారంగానే ఈ జన్మలో మనం పుడతాం. అందువలన అమ్మా, నాన్న అనేవాళ్ళు ఈస్ యాక్సిడెంటల్. ఎందుకంటే వారి కర్మతో వారొచ్చారు. మన కర్మతో మనమొచ్చాము. వారికి మనకి ప్రారబ్ధం ఉంది. కలిసాం. అందువలన అమ్మా నాన్నలనేవారు ఈ జన్మలో ఈ శరీరం మీకు అమ్మా నాన్నలు. ఇలాంటి అమ్మా నాన్నలు ఎంతమందున్నారు? ఎన్ని శరీరాలు పొందారు? కాబట్టి నేను ఈ శరీరం అనేది ఒక ప్రదేశంలో, ఒక కాలంలో, ఒక తల్లిదండ్రులకు పుట్టాం. కానీ ముందే మీకు చెప్పాను. దీని వెనక అనేక జన్మల్లో ఉన్నటువంటి ఒక సాధన ఉంటది గదా! అందువలన నా గమ్యస్థానం ఏంటి అనేది నాకు క్లారిటీ లేదప్పుడు. అందువల్ల అందరితో చదువుతున్నారు. మనము చదువుతున్నాం. అందరూ పుట్టామంటున్నారు. అందరు జన్మదినం అంటారు. నువ్వు పుట్టావన్నారు. నేను ఒప్పేసుకున్నా. పలానా పేరు పెట్టావు. ఓకే. పలానా టైంలో పుట్టావు. ఒప్పుకున్నాము. పలానా ప్రదేశంలో పుట్టావు. పలానా గ్రామంలో పుట్టావు. ఒప్పుకున్నాం. వీళ్ళు మీ అమ్మా, నాన్న ఒప్పుకున్నాం. అన్నీ ఒప్పుకుంటున్నాను. నాకు తెలీదు కదా! సో, అలాగ చదువుతున్నాం. అందరూ కూడా బీటెక్‌లు ఇంజినీరింగ్ చదవాలి. మనం ఇంజినీరింగ్ చేసాం. అందరూ జాబ్ చేస్తున్నారు. మనం జాబ్ చేయాలి. సో, చూడండి మనకి ఇంకేమి క్లారిటీ లేదని అర్థం. అప్పుడు నా యొక్క ప్రీవియస్ బర్త్ అంటే పూర్వజన్మల యొక్క వాసనలు ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారంలో టగ్ ఆఫ్ వార్ వచ్చిందనమాట. సాటిస్ఫాక్షన్ లేదు. కంటెంట్‌మెంట్ లేదు. మీకు అర్థమవుతుందా? తృప్తి అంటారు. కంటెంట్‌మెంట్ లేదు జీవితంలో. అప్పుడు నాకు వివేకానంద స్వామి వారి యొక్క బుక్స్ నాకు అందుబాటులోకి వచ్చాయి. నేను చిన్నప్పటి నుండి సింహాచలం గురుకుల పాఠశాల చదివాను. ఏపీ రెసిడెన్సీ స్కూల్ అంటారు. హుహు. విశాఖపట్నం. అబ్బో! హ్మ్. సో, గురుకుల పాఠశాల. సో, అక్కడ కూడా ఒక ప్రార్థన చేయకముందు తినరు. తినేటప్పుడు ప్రార్థన చేయాలి. కొంచెం మినిమమ్ చిన్న సిస్టమాటిక్. స్మాల్ డిసిప్లిన్ అనమాట. క్రమశిక్షణ ఉంది కొద్దిపాటి. తరువాత ఇంజినీరింగ్ చేశానని చెప్పాను గదా! అయితే ఆ కల్చరు, ఆ యొక్క అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ మనకు నచ్చదు. అంతా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధమైన సంస్కృతి ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో, ఐటీ ఫీల్డ్‌లో ఉంది. మీరు ఒప్పుకున్నా, మీరు కాదన్నా, మీరేమనుకున్నా అది ఉంది. అవును. సో, అది నాకు నచ్చలేదనమాట. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను చిన్నప్పటి నుండి కూడా ఈవెన్ స్కూల్‌లో ఉండేటప్పుడు కూడా సొసైటీకి ఏదో చెయ్యాలనే ఒక ధోరణి అనమాట. నా అంతరాత్మ. సో, సాఫ్ట్‌వేర్‌లో ఉంటే ఏముంటది? ఏదో ఉద్యోగం చేస్తుంటాం, పెళ్లి చేసుకుంటాం. వి ఆర్ కన్ఫైన్డ్ టు వన్ ఫ్యామిలీ వితిన్ 4 వాల్ ఆఫ్ హౌస్. సో, ఐ కెనాట్ దీనితోనేమి చేయలేను. ఏదైనా సరే ఒక గవర్నమెంట్ పెద్ద పోస్ట్ కొట్టాలి. అప్పుడేముంటాయి? గ్రూప్ 1 సివిల్స్. హ్మ్. ఐఏఎస్, ఐపీఎస్, ఆర్‌డీఓ, సబ్ కలెక్టర్, డీఎస్‌పీ పోస్టులుంటాయి. కలెక్టర్. హ్మ్. సో, అప్పుడు ఇక జాబ్ విడిచిపెట్టి ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో పడ్డాం. ఆహా! గ్రూప్ 1 సివిల్స్ అటెంప్ట్ చేశాం. ఆ! సో,
త్రీ ఇయర్స్ అనుకుంటా, 2.5 ఇయర్, 3 ఇయర్స్ బాగా హార్డ్‌గా చదివాను. గ్రూప్ 1 ఇంటర్వ్యూ కూడా ఒకసారి అయింది. హుహు. 2011, 12 ఆ టైంలో. హుహు. సో, ఆ తర్వాత అప్పుడు ఒక మన ప్రారబ్ధం ఇటువైపు రావాలని ఉంది చూడండి. ఆ యొక్క డివైన్ ప్లాన్ అనమాట. డివైన్ ప్లాన్ అంటారు దాన్ని. ఈశ్వరుని కాలు. అయితే అప్పుడు స్టేట్ ఇంక బైఫర్కేషన్ అవ్వలే. తెలంగాణ, ఆంధ్ర విడిపోలే. అప్పుడు నోటిఫికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పూనం మాలకొండయ్య గారు అవును. సెక్రటరీ ఉండేవారు. వెంకటరామరెడ్డి గారు చైర్మన్ గారు ఉండేవారు అప్పుడు. ఇక్కడ హ్మ్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. సో, అప్పుడు ఆ నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఓ 10 బిట్స్ వరకు తప్పిచ్చారని హైకోర్ట్, సుప్రీం కోర్ట్ వరకు ఎళ్ళిందది. ఆ నోటిఫికేషన్ గొడవ. దాంట్లో నేనున్నా. అప్పుడు హ్మ్. ఈ గ్యాప్‌లో నేను ఈ బాడీ ఎక్కడైతే పుట్టింది చెప్పాను గదా! శ్రీకాకుళం, టెక్కలి. హుహు. ఓకే గదా! ఆ ప్రాంతం అనమాట. గొదలాం గ్రామం. సో, అక్కడ ఆ ఏరియాలో శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్లాంట్ ఒక యాజిటేషన్ జరుగుతుంది. ఒక 6 మత్స్యకారులు చనిపోయారు. హ్మ్. ఫిషర్‌మెన్ కమ్యూనిటీ. హ్మ్. ఆ తర్వాత నేను చూసాను ఈ యొక్క రిపోర్ట్సు, వాళ్ళ లైసెన్సెసు అక్కడ ఎందుకు ఈళ్ళు అడ్డుకుంటున్నారు? ఉద్యమాలు వెనక ఎవరెవరున్నారు? కమ్యూనిస్టులు జనరల్‌గా ఉంటారు. ఎక్కడ ఉద్యమాలైనా వాళ్ళు వెనకుంటారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు వేరు, ఇప్పుడున్న వాళ్ళు వేరు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా కమిషన్స్‌కే. కమిషన్ కోసం పనిచేసే వాళ్ళని ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటారు ఇప్పుడు. ఒకప్పుడు అలా కాదు. చాలా పుచ్చలపల్లి సుందరయ్య గాని, విలువలుండేవి ఇప్పుడు. పుచ్చలపల్లి సుందరయ్య వాళ్ళంతా అద్భుతమైనటువంటి ఆహ్, సమాజం కోసం బ్రతికారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో సారీ ఆయన ఇలా చెప్పడం మంచిదో కాదో నాకు తెలీదు. ఐయామ్ సారీ. బట్ ఇప్పుడు పుట్టినట్లు కమ్యూనిస్టులు ఎవరైతే దేశంలో ఉన్నారో కమిషన్‌ల కోసం పనిచేసేవాడే కమ్యూనిస్ట్ ఇప్పుడు. అప్పుడోళ్ళు అంటే కాదు. ఆ భావజాలం. పోయింది. ఆ స్పిరిట్ పోయింది. హుహు. సన్యాసుల్లో కూడా అందరిలో కూడా పోతుంది. మీ ఒక దగ్గరే కాదు. ప్రతి కమ్యూనిటీలో కూడా ఆ స్పిరిట్ డైల్యూట్ అయిపోయింది. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అద్భుతమైన రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు. మరిప్పుడు మీరొక సన్యాసం తీసుకొని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు హ్మ్. మరి వాటన్నిటిని పునరుద్ధరించడానికి ఎటువంటి కార్యాచరణ చేపట్టారు? ఎగ్జాక్ట్‌లీ. మన వేదం ఏం చెప్తుందంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పిందనమాట. అంటే నిత్య నిరంతరం మనం దేనికోసం ప్రయత్నించాలి? అసతోమా సద్గమయ. అసత్ అంటే యావత్ ప్రకృతంతా కూడా నామరూపాలుగా కనిపిస్తున్నటువంటి ఈ సృష్టంతా కూడా అసత్. హుహు. దీనికి ఎవరైతే ఆధారభూతంగా అణువణు వ్యాపించి ఉంది. శివ ఆజ్ఞ శివమైన కుట్టదన్నారు కదా! దాని అర్థం ఏంటి? పాలులో మొత్తం వ్యాపించి వెన్నలాగా ఏదైతే ఉందో, ఆ వెన్న అనేది సత్యము. ఈ పాలనేది అసత్యము అని అర్థం. అర్థమవుతుంది కదా! కాబట్టి ఈ సృష్టిని సృష్టించినటువంటి పరమాత్మ దేవుడు పైన ఎక్కడో ఉన్నాడు. పరలోకముల, వైకుంఠముల, కైలాసముల ఇవన్నీ తప్పే. వైకుంఠం, కైలాసం, పరలోకాలు ఉండవెక్కడ? హ్మ్. మీరు ఒక విషయం చెప్పండి నాకు. ఆభరణాలన్నిటికి మూలమేంటమ్మా? ఆభరణాలు. గోల్డెన్ ఆభరణాలు అన్నిటికి. సువర్ణం. బంగారమే కదమ్మా! సువర్ణం అంటే బంగారమే గదా! హ్మ్. అయితే ఆభరణాలన్నీ జ్యువెల్లరీ షాప్‌లో ఉండి, బంగారం ఎక్కడో పరలోకంలో ఉంటదా? మీరు చెప్పాలి నాకు. ఎంత దారుణం ఇదసలు. కెరటాలు, అలలు, బుడగలన్నీ తీరంలో ఉండి, సముద్రం ఎక్కడో పరలోకంలో ఉంటదా? మీరు చెప్పాలి. అసలు ఇంపాసిబుల్ అనమాట. అందువలన ఈ ఈ ఈ ఈ సృష్టి, ఈ ప్రపంచ జగత్ అంటారు గదా! ఈ జగత్తు వేరు. దీన్ని సృష్టించిన దేవుడు ఎక్కడో పైనున్నాడు. నేనేమో సృష్టికర్తను పూజిస్తాను గాని, నేను సృష్టిని పూజించనండి. పెద్ద తెలివిగా మాట్లాడుతుంటారు పైకి మళ్ళీ వేదికల పైన. వేదికలపై మైక్ పెట్టి ఏం మాట్లాడతారు తెలుసా? మేము సృష్టికర్తను పూజిస్తాము. మేము సృష్టిని పూజించము. మేము బంగారు ఆభరణాలు పూజించము. ఆ బంగారాన్ని పూజిస్తాం. అంటే ఆభరణాలు మేము పూజించము. అంటే ఆ మూలం నుంచే కదా ఈ ఆభరణాలొచ్చేది. అందుకని వాళ్ళు ఆ మూలంని ఆరాధిస్తున్నామని చెప్తారు అదే గదా! కదా! మరి మూలం ఎక్కడుంది? ఆభరణంలో బంగారం ఉందా? బయటుంటదా? మీరు చెప్పండి. ఆభరణంలో బంగారం ఉందా లేదా? మరి సృష్టి వేరు, సృష్టికర్త వేరే ఉండదు. రైట్. హ్మ్. అందుకే దేవుడు ఎలా ఉంటాడనుకుంటున్నారు? భూమి రూపంలో ఆయనే ప్రకటమయ్యారు. హ్మ్. నీటి రూపంలో ఆయనే ప్రకటమయ్యారు. గాలి రూపంలో ఆయనే, అగ్ని రూపంలో, ఆకాశం రూపంలో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల వనస్పతి, ఔషధులు ఈ సృష్టంతా కూడా పరమాత్మ శరీరము. ఇది తెలుసుకోవాలి. అందుకే సనాతన ధర్మం ఒక్కటే ప్రపంచాన్ని రక్షించగలదు. ఇంకే ధర్మం ఏది రక్షించలేదు. హ్మ్. ఇవన్నీ ఉండవు ఈ మతాలు. చెప్తున్నాను గదా! మరొక 100 సంవత్సరాలు, 200, 300 సంవత్సరాలకి ఇప్పుడున్న మతాలు ప్రపంచంలో గొప్ప మతాలు ఏవైతే ఉన్నాయో ఈ మతాలు ఉండవు. ఎందుకు ఉండవనండి? ఎందుకు ఉండవంటే ఈ యొక్క ప్రకృతి విశ్వమంతా కూడా
ఒక డివైన్‌గా ఎవడైతే గుర్తించి పూజిస్తారో అదొక్కటే నిలబడతది. అందుకే హిందూ మతం కూడా ఉండదు. సనాతన ధర్మం ఉంటది. అందుకే మన ఈ కార్యక్రమం పేరు 'ధర్మో రక్షిత ఆ! రక్షితః.' ఇప్పుడొచ్చారు పాయింట్‌కి. ధర్మం ఉంటదమ్మా. మతం ఉండదు. మతం మారిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మారిపోయింది. మీకందరికి తెలుసు కదా! అప్పుడు మన హిందువులుగా ఎవరైనా జీన్ ప్యాంట్‌లేసుకొని, టీ షర్ట్‌లేసుకొని ఏ ఆడపిల్ల ఎక్కడ చూసేవాళ్ళా అప్పుడు? ఇప్పుడు యేసుకుంటారంటే మతం మారిపోయిందా లేదా? చెప్పండి. అంటే అర్థం ఏంటి? మతం మారిపోద్ది. ధర్మం మారదు. ధర్మం అంటే ఏంటి తెలుసా? భూమిని ఇప్పటికి పూజిస్తాం మనం. ఎవరి ఇల్లు కట్టినా భూమి పూజ చేయాల్సిందే. మనం ప్రతి నదికెళ్ళి పూజ చేస్తాం. అగ్గికి పూజ చేయకుండా అసలు పనే కాదు. అసలు వాయువు అంటే మనం మొన్న కరోనా దెబ్బతో తెలిసింది. వాయువు యొక్క శక్తి అంటే వాయువు దేవుడా కాదని అందరూ ఒప్పుకున్నారు. అప్పటి వరకు వాయువు దేవుడు ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇంతకీ వాయువు దేవుడే కాదంటే కరోనా వచ్చినప్పుడు చాలామంది ఒప్పుకున్నారు మొత్తం ప్రపంచమంతా. వాయువు దేవుడే అని. కాబట్టి ఇది గుర్తించి వేరే మతాలు. హిందూ మతం కూడా తెలీదు. హిందూ సనాతన ధర్మానికి తెలుసు. అందుకే మనం ముందుగా మతంలోకెళ్తాం. ఎందుకని మతం అనేది ప్రైమరీ స్కూల్ మనందరికి.